अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। जिले आदिलाबाद के बेला मंडल में गुज़िश्ता 4-5 दिनों से हो रही मूसलाधार बारिश की वजह से सरसना गांव के किसानों के खेत तालाब में तब्दील हो रहे। इसकी बड़ी वजह पुल का नामुकम्मल तामीराती काम है। इंटरस्टेट हाईवे 353B पर पुल का तामीराती काम सुस्त रफ्तारी से जारी है, जो किसानों के लिए परेशानी का बाइस बन गया। गुज़िश्ता रात होने वाली मूसलाधार बारिश की वजह से सारा पानी किसानों के खेतों में दाखिल होने से खेत तालाब में तब्दील हो गया, जिसकी वजह से किसान ठेकेदार से नाराज हैं। इस मौके पर सरसन्ना गांव के किसान शिकायत कर रहे हैं कि ठेकेदार की तरफ से स्टेट हाईवे पर पुल का काम करने में नाकामी की वजह से बारिश से उनके खेतों को नुकसान हो रहा और फसलें ज़ाय हो रही। మినిమం నెల అవుతున్నది. నెల నుంచి ఇది వర్షాలు పడ్డ కొద్ది చేను మొత్తం ఇది ఇప్పటికి ఇది 4వ సారి మునిగింది. ఇది మేము న్యూస్ లో ఇస్తున్నాం, అందరికి చెప్తున్నాం, ఆ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చినాం, అంతా చేస్తున్నాం. అది ఇది మునుగుతున్నది. మా రైతులకు ఏం సమస్య అనేది వీళ్ళకు పెద్ద నెత్తి నొప్పి అయిపోయింది వీళ్ళతో. ఇది 3వ సారి పంట వేసినాం. 3వ సారి వేసిన సుఖ మొత్తం ఈ నిన్న వర్షంకు మళ్ళీ ఈ పూలుకు పని నడుస్తున్నది. వాళ్ళు మొత్తం జామ్ చేసిండ్రు. మొత్తం నీళ్ళు వచ్చి మొత్తం చెల్ల బారుతున్నాయి. దీనికి వెళ్ళి మాది పంట నష్టం కలపాలని మేము అది మాట్లాడు. దాదాపు మా ఇప్పుడు 15 నుంచి 20 ఎకరాలు మొత్తం ఈ సరౌండింగ్ చూడండి. మీరు అలాంటి విజువల్స్ చూడండి. ఈ సరౌండింగ్ లో మొత్తం 3 బోర్లు మొత్తం ఇప్పుడు చూపెట్టిన కాంట్రాక్టర్ కు చూపెట్టిన 3 బోర్లు మొత్తం 15 నుంచి 20 ఎకరాలు భూమి మొత్తం ఇది మొత్తం 3 రోజుల నుంచి నీళ్ళు మొత్తం ఇది జామ్ అవుతున్నది నీళ్ళతో. మొత్తం ఇది 25 ఎకరాల దాకా మొత్తం ఈ సోయాబీన్ వేసిండ్రు, కొందరు పత్తి పంట వేసిండ్రు. మొత్తం ఇది 2వ సారి ఇది మొత్తం ఇది అయిపోయింది వర్షంతో. ఇది మీరు విజువల్ చూడు. ఈ నాలి మొత్తం నీళ్ళేమో ఇళ్ళని జారుతున్నాయి. ఇట్లా మొత్తం చేనులకి మొత్తం మధ్యలోనే ఆపేసిండ్రు. ఆ పని సుఖ అట్లా నడుస్తుంది. ఏం చేస్తున్నారు ఏమో వాళ్ళకే గుర్తు. చేస్తాం అనుకుంటా మా రైతులకు మొత్తం మోసం చేస్తున్నారు. వీళ్ళు ఇప్పిస్తారని మేము కోరుతున్నాం. చూస్తే దీని ప్రకారం మా చేనులు మొత్తం పడితాయి పొజిషన్ కనబడుతుంది. ఇప్పటికీ ఇక మేము పోయిన 5వ తారీఖు పోసినాం, అది పోయింది. మళ్ళా 12వ తారీఖు పోసినాం, అది సుఖ పోయింది. మాకు ఈ సంవత్సరం మొత్తం చేను పడితాయట్టున్నాయి. ఏదో దీనికి పరిష్కారం చేసి పై అధికారులు వచ్చి దీనికి ఏదో ఒకటి సొల్యూషన్ చెప్పాలని మేము కోరుతున్నాం.